సార్ కాంగ్రెస్కి బద్ధ వ్యతిరేకి టీడీపీ, టీడీపీకి బద్ధ వ్యతిరేకి కాంగ్రెస్. అలాంటి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కంటెస్ట్ చేశాయి. మీరు మొన్న యాంటీ మోడీ పిలుపు ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడునే ఈ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్ళాలి, యు ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పి కూడా ఒక దశలో కొనియాడారు. ఆ పొత్తుని, ఈ పొగడ్తని ఎలా చూడాలి? నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ మీరు ఒకసారి అది చూడండి సార్. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎట్లాగూ ఖండించలేని పరిస్థితిలో, ఆయన దాని గురించి మాట్లాడగలిగిన పరిస్థితిలో లేడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకో మిగిలింది ఎవరు? టీడీపీ. టీడీపీ కాంగ్రెస్కి బద్ధ వ్యతిరేక, కానీ చంద్రబాబు బద్ధ వ్యతిరేక కాదు. కాంగ్రెస్ మామూలుగా నాది, నేను 1/3 నేను కాంగ్రెస్ అని మొన్న మధ్య కూడా చెప్పాడు కదా. ఆయన కాంగ్రెస్ యువజన విభాగంలో పనిచేసేటప్పుడు అందరూ ఒకరికొకళ్ళు సన్నిహితంగానే ఉండేవాళ్ళు. ఆయన మంత్రి కింద ఉన్నప్పుడు అందరూ సన్నిహితంగానే ఉండేవాళ్ళు. ఆయన 83 తర్వాత కదా ఆయన తెలుగుదేశం అయింది. అవును సార్. 83 వరకు ఆయన కాంగ్రెస్ మనిషే కదా. ఆయన కాంగ్రెస్కి బద్ధ వ్యతిరేక ఏంటి? ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ కాంగ్రెస్కి బద్ధ వ్యతిరేకం. ఆయన 2018లో మా కాంగ్రెస్ తోటి కలిపి పోటీ చేశాడు కదండి తెలంగాణలో. అవును సార్. ఆయన బద్ధ వ్యతిరేక ఏంటంటున్నాను. ఆయన ఒక రాజకీయవాది. ఆయనకి రంగు రుచి వాసన లేనివాడు. రాజకీయంగా ఏది అడ్వాంటేజ్ ఉంటే అది చూసుకుంటాడు. నితీష్ కుమార్ కానీ ఆయన రికార్డు ఈయన బద్దలు కొట్టగలడు, ఈయన రికార్డుని ఆయన బద్దలు కొట్టగలడు. వాళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు పోటీ. ఇటువంటి సమీకరణలో వీటిల్లో చేయాలంటే ఈవేళ బీజేపీతో ఉండగలరు వాళ్ళు, రేపు కాంగ్రెస్ తోటి ఉండగలరు. దాంట్లో ఏమీ సిద్ధాంతం కానీ లేకపోతే ఇంకోటి రాద్ధాంతం కానీ ఏమీ లేదు. సింపుల్ ఆ రోజున పరిస్థితి. 2018లో మరి రాహుల్ గాంధీ గారును చంద్రబాబు గారు షేర్ చేసుకున్నారు కదా. అవును సార్. డయాస్. ఆయన కాంగ్రెస్ బద్ధ విరోధి ఏంటి? ఎందుకు? సో ఆయన ఫక్తు రాజకీయవాది. రంగు రుచి వాసన లేదు, ఫక్తు రాజకీయవాది.